నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు మన స్టూడియోలో ప్రముఖ ఫిలిం అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ జిఆర్ మహర్షి గారు ఉన్నారు. మరి మాట్లాడేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, మన భారతదేశంలో ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు మేల్ డామినెన్స్ అనేది డామినెంట్గానే ఉంది. బట్ లాస్ట్ ఒక గత 15-20 ఇయర్స్ నుంచి బోత్ ఆర్ ఇండిపెండెంట్, బోత్ ఆర్ ఈక్వల్ అనే సమాజం, ఆడవాళ్ళు కూడా మేము దేనికి తక్కువ కాదని మేము వస్తున్నాం. సో అయితే సినిమా ఇండస్ట్రీలో హీరోలకే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది హీరోయిన్స్ కంటే. అలా కొంతమంది స్టార్ హీరోయిన్స్ కొంతమంది ఏం కమెంట్ చేశారంటే, హీరోస్కి పెద్ద పెద్ద కార్లు ఇస్తారు, దగ్గరగా క్యారవాన్ సెట్కి దగ్గరగా ఇస్తారు, మాకు దూరంగా ఇస్తారు అని కొంతమంది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ చెప్పారు. అసలు జెన్యూన్గా ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది సార్? అంటే సినిమా ఇండస్ట్రీ అనేది నాటకం నుంచి పుట్టింది. మన ప్రపంచంలో ఏ సినిమా అయినా, హాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా, తెలుగు అయినా, ఏదైనా కానీ దాని బేస్ ఏమిటి? నాటకం. నాటకం అన్ని ఎవాల్యుయేషన్ అంటే పరిణామ క్రమంలో సినిమాగా మారింది. నాటకాల్లో ఏం జరిగేదంటే ఆ కాలంలో స్త్రీలు నటించేవాళ్ళు కాదు. ఎందుకు నటించేవాళ్ళు కాదంటే అప్పటికి ఉన్న సాంప్రదాయాలు, పద్ధతులు, ఈ రిస్ట్రిక్షన్స్, వీటి వల్ల అమ్మాయిలు నాటకాలు నటించేదానికి చాలా కష్టంగా ఉండేది. అందుకని మగవాళ్ళే స్త్రీ పాత్రలు కూడా వేసేవాళ్ళు. మెల్లిమెల్లిగా స్త్రీలు, సురభి వాళ్ళ సమాజము, వీటన్నిటిలో కూడా స్త్రీ పాత్రలు వేయడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత సినిమా వచ్చింది. సినిమాలో ఏమిటంటే ఆ ఛాన్స్ లేదు, మగవాళ్ళే స్త్రీ పాత్రలు వేసే ఛాన్స్ లేదు, స్త్రీలే వెయ్యాలి స్త్రీ పాత్ర. కాబట్టి ముందు నుంచి కూడా ప్రపంచం అంతా కూడా, ఇది ఒక నాట్ ఓన్లీ ఇండియన్ ఇండస్ట్రీ, ప్రపంచం అంతా కూడా మేల్ డామినేషన్, సినిమా అనేది మేల్ డామినేషన్గా మిగిలిపోయింది. ఎందుకు మిగిలిపోయింది అంటే హీరోలకే ప్రాధాన్యత. అంటే హీరోయిన్లు బ్రహ్మాండమైన సావిత్రి గారు, వాణిశ్రీ గారు, భానుమతి గారు, వీళ్ళంతా ఒక వెలిగారు కదంటే, వెలిగారు, నో డౌట్. వాళ్ళనేమి వివక్షతో ఏం చూడలేదు. కానీ మనం టోటల్గా మాట్లాడాల్సి వస్తే సినిమా ఎప్పుడూ కూడా హీరో డామినేటెడ్ ఇదిగానే ఉంది. దాన్ని కాలక్రమంగా జరిగిన మార్పుల్లో ఏమైందంటే, ఇప్పుడు మనకు 1950-40 నుంచి సినిమాలు స్టార్ట్ అయినాయి అనుకుందాం. తెలుగు సినిమాలు స్టార్ట్ అయినప్పుడు, తెలుగు సినిమాల్లో ఉన్న హీరోయిన్లు వీళ్ళందరూ కూడా నటిస్తూ వచ్చారు. ఎప్పుడూ కూడా హీరోకి రెమ్యునరేషన్ ఎక్కువ ఉన్న కాలమే ఉండింది. కానీ హీరోయిన్లలో చాలా సెలెక్టెడ్గా, అంటే భానుమతి గారు, సావిత్రి గారు, పూర్వం కన్నాంబ గారు, పూర్వం రోజుల్లో, తర్వాత వాణిశ్రీ గారు, తర్వాత జయసుధ గారు, జయప్రద, ఇలా అంటే గ్లామరస్గా చాలా, అంటే ఇప్పుడు జయసుధ గారు వీళ్ళందరూ కూడా క్యారెక్టర్ ఓరియంటెడ్గా ఉంటారు. జయప్రద గారు లేదా శ్రీదేవి గారు వీళ్ళంతా ఏమిటంటే గ్లామర్, అంటే ఆమె హీరోయిన్గా ఉంటే ఆ సినిమాకి వ్యాలిడిటీ ఎక్కువ, అంటే దాని కమర్షియల్ వాల్యూ ఎక్కువ అన్నమాట. అప్పుడు వాళ్ళకి రెమ్యునరేషన్స్, వాళ్ళకి ఈక్వల్ హోదా ఉంటుంది. జనరల్గా ఇలా జరుగుతున్న సినిమా ఇండస్ట్రీలో కాలక్రమేణా ఏమైందంటే, ఒకప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు వచ్చేటివి. అంటే స్త్రీలే హీరోలుగా, ఎలా అంటే మీకు రౌడీ రాణి, రివాల్వర్ రాణి, అవన్నీ జేమ్స్ బాండ్ సినిమాల కింద. అట్లనే మన మనుషులు మారాలి సినిమాలో శోభన్ బాబు గారు ఉన్నప్పటికీ శారద గారే హీరో దాంట్లో. అట్లా జయసుధ గారి సినిమాలు కూడా చాలా ఉన్నాయి, వాణిశ్రీ గారి సినిమాలు ఉన్నాయి. జీవన జ్యోతి అనే సినిమాలో శోభన్ బాబు గారు హీరో అయినప్పటికీ మొత్తం డామినేషన్ అంతా వాణిశ్రీ గారిదే ఉంటుంది. అంటే ఆ సినిమా మొత్తం ఆ టైటిల్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆమె భుజాల మీదే ఉంటుంది. అంటే ఆమె మూల పాత్ర అన్నమాట. కాలక్రమంగా జరిగిన మార్పు ఏమిటంటే, టీవీ ఎప్పుడైతే వచ్చేసిందో, టీవీ సీరియల్స్ ఎప్పుడైతే వచ్చేసాయో, ఉమెన్ ఓరియంటెడ్ సబ్జెక్టులన్నీ కూడా టీవీకి షిఫ్ట్ అయిపోయినాయి. మహిళా ప్రేక్షకులు కూడా మెజారిటీ టీవీకి షిఫ్ట్ అయిపోయారు. అంటే వాళ్ళు చూస్తారు సినిమా వరకు, థియేటర్ వరకు వచ్చే టైము, ఓపిక, రకరకాల కారణాలతో వాళ్ళు టీవీ సీరియల్స్కి ఎక్కువగా ఫిక్స్ అయ్యారు. టీవీ సీరియల్స్లో మీరు బాగా గమనించండి, హీరో ఓరియంటేషన్ ఉండదు. మగవాళ్ళు ఉంటారు కానీ వాళ్ళకి ఏం పెద్దగా ప్రాధాన్యత ఉండదు. విలను, హీరోయిన్ ఇద్దరు కూడా సమాంతరంగా నడుస్తూ ఉంటుంది కథ. విలన్ కూడా ఉమెనే ఉంటారు, జెంట్స్ ఉండరు. ఇప్పుడు సినిమాల్లో జెంట్స్ కదా ఉంటారు. టీవీ సీరియల్స్ ఏదన్నా గమనించండి మీరు, లేడీసే ఉంటారు. కాబట్టి ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా టీవీ వైపు వెళ్ళిపోయేసరికి మెల్లిగా కథల్లోనే హీరోయిన్ ప్రాధాన్యత తగ్గేసింది. అంటే వీళ్ళు అట్లా టీవీ సీరియల్స్ వాళ్ళు టెంప్లెట్ పెట్టుకున్నారా సార్? హీరోయిన్ లీడ్ రోల్ ఉన్న క్యారెక్టర్, ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ హీరోయిన్కే ఇవ్వాలి
అని అలా టెంప్లెట్ ఏమైనా పెట్టుకోవడం అట్లా కాదు. సీరియల్స్ మెజారిటీగా ఎవరు చూస్తారు? లేడీసే చూస్తారు కదా. మరి లేడీసే మెజారిటీ ప్రేక్షకులు అయినప్పుడు ఆ సబ్జెక్ట్లో లేడీస్కి సంబంధించిన సమస్యలు, లేడీస్కి సంబంధించిన విలనిజము, లేడీస్కి సంబంధించినవి ఉంటాయి. అంటే రైటింగ్లోనే ఆ సబ్జెక్ట్లోనే ఉమెన్ ప్రాధాన్యత ఉంటుంది. ఈ టీవీ సీరియల్స్ విజృంభణ జరిగిన తర్వాత ముఖ్యంగా అన్ని భాషల్లోనూ తెలుగు ఇండస్ట్రీలో కూడా ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు తగ్గిపోయినాయి. మీరు కావాలంటే గమనించండి. ఉంటారు హీరోయిన్ ఉంటారు, కానీ హీరోయిన్కి ఏం ప్రాధాన్యత ఉండదు. ఏదో ఒక 2-3 పాటలు, ఏదో చిన్న లవ్ ట్రాక్ ఇలా ఉంటుంది. అట్లనే క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు. జయసుధ గారు ఉంటారు, తల్లి పాత్రలోనూ దేంట్లోనూ ఉంటారు, కానీ ఆమెకి పెద్ద ప్రాధాన్యత ఉండదు. ఆమె వల్ల ఆ సినిమా కథంతా నడిచే విధంగా లేకుండా ఉంటుంది. దానికి ఈ కారణాల వల్ల ఏమైందంటే క్రమేపీ పూర్తిగా మెయిల్ డామినేషన్, హీరోల డామినేషన్ ఇండస్ట్రీగా మారిపోయింది సినిమా. కాబట్టి జనరల్గానే హీరోలే రాజ్యం ఏలుతూ ఉన్నప్పుడు హీరోయిన్లకు మీరు చెప్పినట్టు కొన్ని సౌకర్యాలు తగ్గచ్చు, లేదా క్యారవాన్ ఇంకెక్కడో వాళ్ళకు దూరంగా ఇవ్వచ్చు. అంటే మాట చెల్లుబాటు అయ్యే హీరోయిన్లకి ఒక లెక్క. ఓకే, మరి వీళ్ళందరూ పెద్ద పెద్ద హీరోయిన్సే కదా సార్. జ్యోతిక గారు కావచ్చు, కానీ లేకపోతే ఇప్పుడు రీసెంట్గా పర్దా మూవీ రిలీజ్ అయిన అనుపమ పరమేశ్వరన్, ఆమె కూడా ఒక కమెంట్ చేసింది అనమాట, లేడీస్కి అంత ఇంపార్టెన్స్ లేకుండా పోతుంది ఇండస్ట్రీలో. అంటే మార్కెట్లో మీ కమర్షియల్ వాల్యూ ఉండాలి. పెద్ద హీరోయిన్లు, సక్సెస్ఫుల్ హీరోయిన్లు అనేది కాదు లెక్క. మార్కెట్ అనుపమ పరమేశ్వరన్ గారు మార్కెట్లో లేరు. మార్కెట్లో లేరంటే ఏమిటి అర్థమో? ఆమె వల్ల సినిమా ఆడుతుంది బ్రహ్మాండంగా అనే పరిస్థితి లేదు. ఎవరి వల్ల అయితే సినిమా ఆడుతుంది అనే నమ్మకం ఉంటుందో వాళ్ళకి మారిపోతాయి. సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఏమిటి, కమర్షియల్ కదా. హీరోకి బ్రహ్మాండమైన రెమ్యునరేషన్ ఎందుకు ఇస్తారు? అతనికి బ్రహ్మాండమైన కలెక్షన్లు తెచ్చుకోగలిగితే ఇస్తారు. ఒకవేళ ఆయన వరుసగా 4 ఫ్లాపులు వస్తే అతని పని అవుట్, అంతే కదా. అట్లా పూర్వం నుంచి ఉంది ఇది మెయిల్ డామినేషన్. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఒక దశలో జమున గారి మీద అలిగారు. కొన్ని కారణాల వల్ల ఏవో మనస్పర్ధలు వచ్చాయి, ఆమెని తమ సినిమాల్లో తీసుకోకూడదని డిసైడ్ అయ్యారు. ఇలా ఎన్నాళ్ళు జరిగింది? దాదాపు 4 ఏళ్ళు 5 ఏళ్ళు జరిగింది. ఆమె అరుణాత్ ఇట్లా రకరకాల, రెండో శోభన్ బాబు గారు, ఇలా సెకండ్ గ్రేడ్. అంటే ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు అగ్ర హీరోలు అయితే తర్వాత ఉన్న హీరోలతో ఆమె నటించారు. భానుమతి గారు కూడా చాలా ఇబ్బందులు పడారు ఒక దశలో. ఆమె ఎప్పుడూ కూడా ఏమిటంటే ఒక చిన్న అవమానాన్ని కూడా తట్టుకోరు. ఆమెను ఒక సినిమాలో తీసేశారు కదా, మిస్సమ్మ సినిమాలో ఆమె హీరోయిన్. టైంకి షూటింగ్కి ఏదో రాలేదని ఆయన చక్రపాణి గారు ఆమెని ఆ సినిమాలో నుంచి తీసేసి సావిత్రి గారికి ఇచ్చారు ఆ రోలు. ఆమె ఏం చేశారు, ఇంటికి వెళ్ళి ఆ చెక్ని తీసుకొచ్చి వాళ్ళ మొహాన్ని కొట్టారు, అడ్వాన్స్ ఇచ్చిన చెక్ని. వీళ్ళు ఏం చేశారు, ఆమెతో షూట్ చేసిన సినిమా రీళ్ళన్నీ తగలబెట్టారు. ఆమె తగ్గలేదు. ఆమె తగ్గకపోగా చక్రపాణి గారి మీద అదే టైటిల్తో ఒక కామెడీ సినిమా తీశారు. ఆమె భానుమతి గారు, నాగేశ్వరరావు గారు ఉంటారు. సినిమా పేరు చక్రపాణి. అంటే వాళ్ళ సినిమానే, సొంత సినిమా అనేది. అంటే అట్లా ఉంటారనమాట. వాణిశ్రీ గారు ఉన్నారు. వాణిశ్రీ గారు ఎప్పుడు కూడా #1 హీరోతో సమానంగానే ఉన్నారు. ఇంకా ఎక్కువ మాడితే హీరో కంటే ఎక్కువ డబ్బులు తీసుకున్నారు ఆమె. సావిత్రి గారు కూడా అంతే. అంటే ఒక రేంజ్లో ఉన్న వాళ్ళకు నడుస్తుంది. మామూలుగా ఇప్పుడు వస్తున్న కొత్త హీరోయిన్లు వీళ్ళందరూ కూడా ఏమిటంటే వీళ్ళు ఇంకా వాళ్ళకు రెమ్యునరేషన్లు కానీ, లేదా వాళ్ళకున్న మీరు చెప్పినట్టు కాయర్వాను రకరకాల ఫెసిలిటీస్లు కానీ వాళ్ళు హీరోతో కంపేర్ చేసుకోవడానికి వీలు లేదు. అది జరగదు కూడా హీరోతో కంపేర్ చేసుకుని. ఎందుకంటే ఆ కథలోనే హీరోయిన్కి ఏమి ప్రాధాన్యత ఉన్నది. ఇప్పుడు చూడండి, ఏ సినిమా అయినా హిట్ సినిమా పేరు చెప్పండి, ఆ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్. ఇంకోటి సార్, ఐ వాంట్ టు ఇంటరప్ట్ యూ. ఇప్పుడు సౌత్ ఇండియాలో ఇటువంటి ఇష్యూస్ జరుగుతాయంట, బట్ కమింగ్ టు నార్త్, బాలీవుడ్లో అయితే హీరోని హీరోయిన్గా సమానంగా వాల్యూ కావచ్చు, స్టేటస్ కానీ ఇస్తారు అని జ్యోతిక గారు రీసెంట్గా స్టేటస్ పాస్ చేశారు. దానికి మీరేమంటారు? ఏమి లేదు. ఎవరికి ఇస్తారు? ఒక రేంజ్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. దీపికా పడుకోని అట్లా ఆమెకి, లేదా ఆలియా భట్, ఇలాంటి వాళ్ళకి మీరు చెప్పినట్టు ఈక్వల్. అంటే వాళ్ళకున్న డిమాండ్, వాళ్ళకున్న కమర్షియల్ ఫేస్, దీన్ని బట్టి వాళ్ళకున్న గౌరవము ఇవన్నీ ఉంటాయి. సినిమా అంతా డబ్బుతో ముడిపడి ఉండేది కదా, డబ్బుతో ముడిపడి ఉండేది కాబట్టి వాళ్ళకు వచ్చి ఇచ్చే సౌకర్యాలన్నీ కూడా వాళ్ళకున్న ఆ కమర్షియల్ వాల్యూని ప్రకారం వాళ్ళు చూస్తారు. కాబట్టి ఇది మామూలే. ఈ అవమానాలు పెద్ద పెద్ద వాళ్ళకి, ఎంతోమందికి అవమానం. ఎన్టీ రామారావు గారికి విజయ ప్రొడక్షన్స్లో 2 ఇడ్లీలకు మించి ఎక్కువ పెట్టేవాళ్ళు కాదు తొలి రోజుల్లో. వాళ్ళ రూల్ అది. ఆయన జీతానికి పనిచేస్తున్నప్పుడు అక్కడ ఉన్న టిఫిన్ పొద్దున్నే ప్రతి వాళ్ళకి 2 ఇడ్లీలు పెడతారు. అయ్యా నాకు ఇంకో 2 ఇడ్లీలు పెట్టాలంటే రూల్స్ ఒప్పుకోవండి అన్నారు. ఎన్టీ రామారావు గారికి జరిగింది ఇది.
ఎందుకంటే ఆ కాలంలో 1950s ఆయన పెద్ద స్టార్ కాదు. రైట్ రైట్. బిగినింగ్ స్టేజ్ అది. బిగినింగ్ స్టేజ్లో ప్రతి వాళ్ళు ఏదో ఒక రకమైన అవమానాలు పొందాల్సిందే. హీరోయిన్లు అయితే కొంచెం ఎక్కువ అవమానాలు ఉంటాయి అంతే. వెరీ నైస్ సార్. చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాము. ఆ కాలంలో ఎలా ఉండేది ఇండస్ట్రీ, బట్ రైట్ నో ఇప్పుడు ఎలా ఉంది. బట్ ఈవెన్ దో ఇండస్ట్రీ సేమ్ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడు ఒకటే, ఎప్పుడు హీరో డామినేషన్ ఇండస్ట్రీనే. మీరు చెప్పినవన్నీ కూడా స్త్రీ పురుషుల సమానాలు అనేవి రకరకాల రంగాల్లో మీరు చెప్పింది కరెక్టే, కానీ ఈ సినిమా ఇండస్ట్రీలో పైకి ఎన్ని మాట్లాడినా కూడా అది హీరో మేల్ డామినేషన్ ఇండస్ట్రీనే. రైట్ సార్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ.